సాధారణంగా అబ్బాయిల బాడీలో స్టిఫ్నెస్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. ఇది అందరిలోనూ ఉంటుందని చెప్పను కానీ ఎవరికైతే అస్సలు డాన్స్ రాదో కానీ డాన్స్ మీద ఇంట్రెస్ట్తో కొత్తగా డాన్స్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఈ స్టిఫ్నెస్ అనే ప్రాబ్లమ్ని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు అనుకుంటారు కూడా పక్క వాళ్ళు డాన్స్ చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ మనం చేస్తే ఏంటి ఇలా కనిపిస్తుందని. ఇలాగే కనుక మీరు కూడా అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు 3 బేసిక్ మూమెంట్స్ అయితే చెప్పబోతున్నాను. ఇవి కనుక మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీ బాడీలో ఉండే స్టిఫ్నెస్ పోయి మీ బాడీకి గ్రేస్ అనేది యాడ్ అవుతుంది. మరి అవేంటో చేసేద్దామా? బట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు హాయ్, మై నేమ్ ఇస్ శంకర్, వెల్కమ్ టు MJS డాన్స్ స్టూడియో. ఎస్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ డాన్స్ మూమెంట్ నేమ్ వచ్చి స్లైడ్ స్టెప్ టచ్ మోషన్. అదే దశలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8. దీనినే మనం స్లైడ్ స్టెప్ టచ్ మోషన్గా పిలుస్తాం. ముందుగా మనం స్లైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్లైడ్ అంటే ఒక లెగ్ని ఇలా పక్కన పెట్టుకొని ఇంకొక లెగ్ని కంప్లీట్గా డ్రాగ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ లెగ్ని పక్కన పెట్టుకొని ఈ లెగ్ని కంప్లీట్గా డ్రాగ్ చేయాలి. ఇలా ఒక లెగ్ బయట పెట్టుకుంటూ ఇంకో లెగ్ డ్రాగ్ చేస్తుంటే దాన్ని మనం స్లైడ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు స్టెప్ టచ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో స్టెప్ టచ్ అంటే లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఓకే, ఇలా లెగ్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకొని క్లోజ్ చేస్తున్నామో దాన్ని మనం స్టెప్ టచ్ అని పిలుస్తాం. అండ్ నేను ఇందాక చెప్పిన డాన్స్ మూమెంట్లో మీకు ఇంకొక మూమెంట్ కూడా ఉంది, అదే ట్యాపింగ్. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. లెగ్ ఇలా బయట పెట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తూ క్లోజ్ చేశాను అండ్ దీనికి ట్యాప్ కూడా చేశాను. సో అందుకే దీన్ని ఓవరాల్గా మనం స్లైడ్ స్టెప్ టచ్ మోషన్గా పిలుస్తాం. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను, నాతో పాటు కలిపి నేర్చుకోండి. ఓకే, లెగ్స్ ఇలా క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఈ విధంగా ఓపెన్ చేసి లెఫ్ట్ లెగ్తో ఇలా డ్రాగ్ చేసుకుంటూ ఏదైతే లెగ్ డ్రాగ్ చేశారో దాన్ని ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు అదే సేమ్ థింగ్ లెఫ్ట్ లెగ్తో కూడా చేయండి. లెఫ్ట్ లెగ్ ఇలా బయట పెట్టుకొని రైట్ లెగ్ ఇలా డ్రాగ్ చేస్తూ దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, ఇలా ఒక 4 టైమ్స్ చేయండి నాతో పాటు. 1 2 3 4 5 6 7 8. సో ఇది డాన్స్ మూమెంట్. అండ్ ఇప్పుడు నేను ఈ డాన్స్ మూమెంట్ చెప్పిన తర్వాత అబ్బాయిలందరూ ఈజీగా చేయగలరు. కానీ వాళ్ళు చేసే డాన్స్ మూమెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను చెప్పినట్టే చేస్తారు వాళ్ళు. 1 2 3 4 5 6 7 8. కానీ ఇక్కడ ఒకసారి గమనించారా మీరు, వాళ్ళ బాడీలో స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మూమెంట్ రావడం ప్రాబ్లం కాదు, మూమెంట్ ఎవరికైనా వచ్చేస్తుంది. కానీ వాళ్ళ బాడీలో ఉండే స్టిఫ్నెస్ మనం డాన్స్ మూమెంట్ చేయడం వల్ల పోదు. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చిన్న చిన్న డైరెక్షన్స్ అనేవి వాటికి ఇస్తూ ఉండాలి. అప్పుడే డాన్స్లో లుక్ అనేది వస్తుంది, మన బాడీలో స్టిఫ్నెస్ అనేది పోతుంది. సో ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డాన్స్ మూమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ మూమెంట్ అంతా, వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళు చేసే డాన్స్ మూమెంట్ మీద పెడతారు, కానీ వాళ్ళు చేస్తున్న బాడీ మీద పెట్టారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళ బాడీ స్టిఫ్నెస్ వల్ల ఈ పై నుంచి హెడ్ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ బాడీ అనేది మూవ్ చేయరు. కానీ ఇక్కడ మూవ్ చేస్తేనే మనకి ఫ్రీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, చిన్న డైరెక్షన్ చేంజ్ చేస్తే చాలు మనం చేసే డాన్స్ మూమెంట్ కంప్లీట్ లుక్కే చేంజ్ అయిపోతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. మీ బాడీ ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ కష్టపడక్కర్లేదు, కొద్దిగా ఇలా పక్కన పెట్టండి చాలు. ఇలా పక్కన పెడితే డాన్స్ లుక్ ఎలా మారిపోతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, జస్ట్ ఇలా పక్కన పెట్టాలి. ఇన్ కేస్ ఇలా పక్కన పెట్టడం కూడా మీకు రావట్లేదు అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం ఇలా నిలబడ్డాం, మన పక్కన ఎవరో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు మనం తోస్తుంటే ఏమవుతుంది, వాళ్ళు ఇలా తోస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే ప్రెజర్ అప్లై చేస్తున్నారో ఆ బాడీ పార్ట్ ముందు వెళ్ళిపోతుంది, తర్వాత మిగతా బాడీ పార్ట్ అంతా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా కాదు అనుకుంటే ఎవరైనా ఒక్కరి నుంచి పట్టుకొని ఇలా లాగుతున్నారు. ఓకే, ఇలా పుల్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడైతే పుల్ చేస్తున్నారో అది ముందు వెళ్ళిపోతుంది. ఓకే, ఆ బాడీ పార్ట్ ముందు వెళ్ళి తర్వాత మనం వెళ్ళిపోతాం, ఇలా పడిపోతాం. ఓకే, సో ఇలాగే మీరు ఏం చేస్తారంటే ఎటువైపు అయితే వెళ్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాను అనుకోండి, బాడీ కొద్దిగా రైట్ సైడ్ ఇలా ఈ పార్ట్ ముందు వెళ్ళిపోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను అనుకోండి, ఈ పార్ట్ ముందు వెళ్ళిపోవాలి. ఇలా ముందు వెళ్తున్నప్పుడు నా హెడ్ చూడండి,
లైట్గా ఇలా వెళ్తుంది లేదా ఇలా వెళ్తుంది. ఓకేనా? హెడ్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ ఉండకూడదు, కొద్దిగా ఇలా లెఫ్ట్ సైడ్కి లేదా రైట్ సైడ్కి ఇలా బెండ్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెడ్ ఎప్పుడు స్ట్రైట్ ఉంచకూడదు, బాడీ ఎప్పుడు స్ట్రైట్ ఉంచకూడదు. ఈ రెండు కూడా డైరెక్షన్ అనేవి లైట్గా చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఎలా ఉంటుందో, చేంజ్ చేయకపోతే ఎలా ఉంటుందో రెండు చూపిస్తాను చూడండి. ఓకేనా? నేను చెప్పిన డాన్స్ మూమెంట్కే ఇప్పుడు నాతో పాటు చేయండి అండ్ డిఫరెన్స్ మీరే గమనించండి. ఓకే, నేను ఫస్ట్ బాడీ చేంజ్ చేయకుండా చేస్తున్నాను చూడండి. 1 2 3 4. ఇక్కడ నా బాడీ స్ట్రైట్ ఉంది, నా హెడ్ కూడా చూడండి అస్సలు మూవ్ అవ్వట్లేదు, అలా ఐడియల్గా అలా అక్కడే ఉండిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను చూడండి బాడీ ఇందాక నేను చెప్పినట్టుగా కొద్ది పక్క పెడితే చేస్తాను. 1 2 3 4 5 6 7 8. బాడీ కొద్ది పక్కన పెట్టడం వల్ల మన బాడీలో ఉండే స్టిఫ్నెస్ పోతుంది అండ్ చూసే ఆడియన్స్కి మనం ఫ్రీగా చేస్తున్నట్టుగా నోటీస్ చేయగలరు. ఓకే, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే సెకండ్ డాన్స్ మూమెంట్ నేమ్ వచ్చి నీ బ్యాక్ రాక్. అదేలా చేయాలో కూడా చూపిస్తాను. బట్ అంతకంటే ముందు చాలామంది అబ్బాయిలు స్టార్టింగ్లో డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ లెగ్స్ని స్ట్రైట్గా ఉంచేసి డాన్స్ అయితే చేస్తారు. బట్ ఎప్పుడు అలా చేయకూడదు. డాన్స్లో ఎప్పుడు కూడా మన లెగ్స్ అనేవి స్ట్రైట్ అనేది ఉండవు, కొద్దిగా ఇలా బెండ్ అయ్యే ఉంటాయి. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ లెగ్స్లో ఉండే మోకాలకి ఎప్పుడు ఇలా స్ప్రింగ్ యాక్షన్ అయితే అప్లై చేయాలి. ఇలా చేస్తూనే డాన్స్ మూమెంట్స్ అయితే స్టార్ట్ చేయాలి. అప్పుడే మీకు మీ లెగ్స్లో ఉండే స్టిఫ్నెస్ అనేది పోయి మీరు చేసే డాన్స్ మూమెంట్స్కి గ్రేస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన లెగ్స్లో ఉండే స్టిఫ్నెస్ ఎలా పోవాలో ఇప్పుడు నేను మీకు ఈ మూమెంట్ ద్వారా చేసి చూపిస్తాను, నాతో పాటు నేర్చుకోండి. ఓకే, మీ లెగ్స్ని ఈ విధంగా బెండ్ చేయండి, ఇలా ఈ విధంగా. ఓకే, ఫస్ట్ లెగ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచుకొని లైట్గా మీ మోకాల్ని ఇలా ముందుకు పెట్టి బెండ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మోకాల్ని డైరెక్ట్గా ఇలా వెనక్కి పుష్ చేసేయండి. ఓకే, ఇలా 1 2 3 4. ఓకే, అండ్ పైన మీరు బాడీ గమనిస్తే మన బాడీ అనేది మన లెగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో లెగ్స్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళాయో బాడీ ముందుకు వచ్చేస్తుంది. మళ్ళీ బాడీ వెనక్కి వెళ్తుంటే మన మోకాలు ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 2 3 4. దీనినే నీ బ్యాక్ రాక్ మూమెంట్ అంటాం. ఓకే, బాడీ ఇలా ముందుకు వెళ్తే దీన్ని రాక్ మూమెంట్ అని పిలుస్తాం. అండ్ నీ వెనక్కి వెళ్తుంది కాబట్టి దీన్ని నీ బ్యాక్ రాక్ మూమెంట్గా మనం అయితే పిలుస్తాం. సో ఈ విధంగా మీరు మీ లెగ్స్ని అండ్ లెగ్స్లో ఉండే మోకాలని కంప్లీట్గా ఇలా ఊపుతూనే ఉండాలి. ఎప్పుడు ఇలా షేక్ చేస్తూ ఉంటూ ఇలా కంప్లీట్గా మీరు స్ప్రింగ్ యాక్షన్ ఇస్తూ ఉంటారో అప్పుడే మీరు చేసే డాన్స్ మూమెంట్స్కి గ్రేస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సైడ్ వ్యూలో చూపించాను కదా, దాన్ని ఇప్పుడు మీకు ఇలా స్ట్రైట్ వ్యూలో చూపిస్తాను చూడండి. నాతో పాటుగా కలిపి చేయండి. 1 2 3 4 5 6 7 8. బట్ నేను ముందు స్టార్టింగ్ మూమెంట్లో ఏం చెప్పాను, మీ బాడీ అనేది ఎప్పుడు స్ట్రైట్ ఉండకూడదని చెప్పాను. చూడండి, నేను ఈ డాన్స్ మూమెంట్ చేస్తున్నాను, కింద లెగ్స్లో అయితే ఫ్రీనెస్ తీసుకొచ్చాను, అక్కడ మనకి ఇప్పుడు స్టిఫ్నెస్ అనేది లేదు, కానీ బాడీలో అయితే ఇంకా ఉంది. సో స్టార్టింగ్ చెప్పాను కదా, సో అదే మెథడ్ ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేయాలి. అంటే మన బాడీని ఇదర్ రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్కి ఇలా పక్కకైతే బెండ్ చేస్తూ మనం ఇప్పుడు ఈ మూమెంట్ అయితే చేయాలి. మీకు ఇంకా మూమెంట్ చేయడం రాకపోతే మీ ముక్కుకి ఆపోజిట్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ నుంచి ఇదర్ రైట్ సైడ్కి వచ్చేయాలి లేదా లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. సో ఈ విధంగా చేయాలి. నేను ప్రస్తుతాన్ని మీకు ఇలా స్ట్రైట్ లైన్ అయితే పెడుతున్నాను చూడండి. ఈ విధంగా బెండ్ చేసి ఎప్పుడైతే పైకి వస్తున్నానో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా పైకి వచ్చే టైంకి నేను ఇలా రైట్ సైడ్కి వచ్చేసాను, మళ్ళీ కిందకి వెళ్ళాను, అప్పుడు సెంటర్ ఉన్నాను, మళ్ళీ ఇలా పైకి వచ్చే టైంకి లెఫ్ట్ సైడ్ వచ్చేసాను, మళ్ళీ స్ట్రైట్ ఉన్నాను. ఓకే, ఇలా బాడీ డైరెక్షన్ అనేది కూడా చేంజ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లెగ్స్లో స్ప్రింగ్ యాక్షన్ అనేది తీసుకొచ్చి స్టిఫ్నెస్ అనేది పక్కకు పెట్టేశాను అండ్ నెమ్మదిగా బాడీని కూడా డైరెక్షన్ చేంజ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రెండు కలిపి చూపిస్తాను ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో. 1 2 3 4 5 6 7 8. సో మీకు రెండింటికి వేరియేషన్ చూపిస్తాను చూడండి. చూడండి, ఫస్ట్ చేసే మూమెంట్ ఎలా ఉంటుంది, 1 2 3 4. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు నెక్స్ట్ రెండు కలిపి చేస్తాను చూడండి. 1
2 3 4 5 6 7 8 ఈ విధంగా మనం మన బాడీలో ఉండే స్టిఫ్నెస్ని మన లెగ్స్లో ఉండే స్టిఫ్నెస్ని రెండింటిని బయటికి తీసుకొచ్చాం. ఎలా చేయాలో అర్థమైంది కదా. బాడీని పక్కకు మూవ్ చేస్తూ ఉండాలి డాన్స్ చేసేటప్పుడు, అండ్ లెగ్స్ని కంప్లీట్గా బెండ్ చేస్తూ మన మోకాల్ని ఎప్పుడు కూడా ఇలా రెస్ట్ ఇవ్వకుండా కంప్లీట్గా స్వింగ్ చేస్తూనే ఉండాలి. ఈ స్వింగ్ యాక్షన్ ఎప్పుడైతే వస్తుందో మన బాడీలో అండ్ మన లెగ్స్లో స్టిఫ్నెస్ అనేది పోతుంది. బట్ ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి, బాడీ ఇంకా లెగ్స్. మరి హ్యాండ్స్ పరిస్థితి ఏంటి, హ్యాండ్స్ కూడా స్టిఫ్నెస్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో మనం చేసే థర్డ్ మూమెంట్తో తెలుసుకుందాం. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే థర్డ్ డాన్స్ మూమెంట్ నేమ్ వచ్చి లూజ్ ట్విస్ట్ స్విచ్. దీన్ని కూడా నేను ఏ విధంగా చేయాలో చెప్తాను. బట్ అంతకంటే ముందు అబ్బాయిలు ఎవరైతే కొత్తగా డాన్స్ నేర్చుకుంటున్నారో డాన్స్లో ఎస్పెషల్లీ హ్యాండ్ మూమెంట్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ని చాలా స్టిఫ్గా చేసేస్తారు అండ్ చాలా టైట్గా మూవ్ చేస్తుంటారు. ఇలా ఎవరినైతే చూస్తామో ఆ టైంలో వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి రెడీ అయినట్టుగా కాదు, ఎవరితోనో ఫైట్ చేయడానికి రెడీ అయినట్టుగా మనకైతే అనిపిస్తుంది. సో అలా కాకుండా మన హ్యాండ్స్లో ఉండే స్టిఫ్నెస్ని కంప్లీట్గా బయటికి తీసేసి హ్యాండ్స్ ఫ్రీగా ఎలా మూవ్ చేయాలో అని చెప్పడానికి నా దగ్గర ఒక టెక్నిక్ అయితే ఉంది. అది నేను మీకు చెప్తాను చూడండి. ముందుగా మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ని టైట్ చేస్తున్నారో ఆ టైంలో మీ ఫింగర్స్ ఏమవుతాయంటే ఇలా దగ్గరికి అయిపోతాయి అండ్ ఇలా ఉంటే ఇలా ఉంటాయి. ఓకేనా, మీరు ఇలా పెడితే ఈ విధంగా ఉంటాయి ఫింగర్స్ అనేవి. అండ్ కొంతమంది ఇలా కూడా పెడుతుంటారు. ఇలా ఉన్నప్పుడు కూడా ఫింగర్స్ మధ్యలో చూడండి గ్యాప్ అనేది ఉండదు. బట్ మనం ఫ్రీగా ఉంచాలి అంటే ఏం చేయాలంటే మన ఫింగర్స్ మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఎప్పుడైతే మెయింటైన్ చేసామో మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన హ్యాండ్స్లో స్టిఫ్నెస్ అనేది కంప్లీట్గా పోతుంది. సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని దానికి కూడా నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అది ఇప్పుడు చెప్తాను చూడండి. అదే లూజ్ ట్విస్ట్ స్విచ్. దాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. హ్యాండ్ ఒకసారి ఇలా రైట్ హ్యాండ్తో ఇలా పైకి వెళ్తూ ఇలా చిటికి వేయాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పైకి వెళ్తూ ఇలా చిటికి వేయాలి. ఇక్కడ చూడండి, మీ హ్యాండ్స్ మధ్యలో మీ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తూ ఇలా పైకి తీసుకువెళ్తారు. వన్స్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇలా చిటికి వేస్తారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఇది కూడా ఫింగర్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇలా పైకి తీసుకెళ్తూ ఇలా చిటికి వేయాలి. ఇలా కంటిన్యూస్గా చేయండి. 1 2 3 4. ఇక్కడ నేను పైకి వెళ్ళిన తర్వాత ఎందుకు చిటికి వేయమంటున్నానంటే మీకు ఇలా చిటికి వేస్తున్నప్పుడు హ్యాండ్ ఆటోమేటిక్గా స్టిఫ్ అవుతుంది. సో ఇక్కడ స్టిఫ్ చేయాలి కాబట్టి మీకు తెలియకుండానే ఇక్కడ లూజ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు ఇక్కడ స్టిఫ్ చేస్తారు. సో లాస్ట్ స్టిఫ్ చేయాలన్న విషయం వల్ల ముందంతా కూడా లూజ్ చేసేస్తారు. ఈ లూజ్ చేసే పాయింట్ మనకి కీ పాయింట్. ఓకే, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం, హ్యాండ్ లూజ్గా తీసుకువెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిఫ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కింద పెడుతున్నప్పుడు కూడా ఇది లూజ్ చేయడం వల్ల ఈ హ్యాండ్ కూడా లూజ్ అయిపోతుంది మనకి. ఓకే, అండ్ ఇది స్టిఫ్ అవుతున్నప్పుడు ఇక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది కానీ ఇక్కడ మీకు స్టిఫ్నెస్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకు తెలియకుండా ఇక్కడ చిటికి వెయ్యాలి అన్న దాంతో మిగతా టైం అంతా కూడా మన హ్యాండ్స్ అనేవి లూజ్ చేసేస్తూ ఉంటాం. సో ఈ ఒక్క పాయింట్ చాలు మనకి. మన మైండ్ ఎప్పుడు ఏమంటుందంటే చివరిలో నేను ఏదైతే చిటికేమంటున్నానో అక్కడే ఫోకస్ చేస్తుంది. సో మిగతా టైం అంతా లూజ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే మనకి లూజ్ చేయడం వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే మనం ఎటువంటి హ్యాండ్ మూమెంట్ చేసినా ఫ్రీగా మూవ్ చేయగలం. అండ్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఇలా ఫింగర్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ మీ ఇష్టం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. దీనికి పెద్దగా ఆర్డర్ అనేది ఏముండదు. మీకు ఎలా కావాలంటే ఇలాగా, ఎలా కావాలంటే ఇలాగా. బట్ మీరు ఏం చేస్తున్నా మీరు ఏం చేయాలి, ఫింగర్స్ మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ మీ హ్యాండ్స్ అనేవి మూవ్ చేయాలి. ఓకే, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హ్యాండ్స్లో స్టిఫ్నెస్ అనేది పోతుంది. మెయిన్గా స్టిఫ్నెస్ పోవడానికి ఇది ప్రాక్టీస్ చేస్తారు. వన్స్ ఇలా లూజ్ చేయడం మీకు వచ్చిందంటే అప్పుడు నెమ్మదిగా మీరు ఏం చేయాలి, ఇలా చిటికి వేయడం కూడా ఆపేయాలి. అప్పుడు నెమ్మదిగా ఇలా చేయాలి. ఓకే, ఇలా చేస్తుంటే మీ హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయో లేదో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్షన్ మార్చాలి. ఇలా డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటే హ్యాండ్స్ కూడా ఫ్రీనెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్గా మనం ఏం చేస్తాం, మన బాడీలో స్టిఫ్నెస్ పోవడానికి డైరెక్షన్ చేంజ్ చేసాం, మన లెగ్స్లో స్టిఫ్నెస్ పోవడానికి మోకాళ్ళకి పని చెప్పాం, ఇలా స్వింగ్ యాక్షన్ వచ్చేలా చేసాం. అలాగే మన హ్యాండ్స్లో ఫ్రీనెస్ పోవడానికి మన ఫింగర్స్ అయితే ఓపెన్ చేస్తాం. ఈ 3 థింగ్స్ కనుక మీరు గుర్తుపెట్టుకొని
మీరు చేసే ప్రతి డాన్స్ మూమెంట్లో ఈ 3 థింగ్స్ని అప్లై చేస్తే మీరు చేసే డాన్స్ మూమెంట్స్ స్టిఫ్నెస్తో ఉండవు, కంప్లీట్ గ్రేస్ యాడ్ అయ్యి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ నేను స్టార్టింగ్ చెప్పిన మూమెంట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. నేను స్టార్టింగ్ చేసిన మూమెంట్ ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను బాడీ మూమెంట్ యాడ్ చేస్తాను, లెగ్ మూమెంట్ యాడ్ చేస్తాను, హ్యాండ్ మూమెంట్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి నా మూమెంట్ ఎలా ఉంటుందో. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మనం ఎటువంటి డాన్స్ మూమెంట్ చేస్తున్నా అందులో బాడీ డైరెక్షన్ చేంజ్ చేయాలి, లెగ్స్లో మోకాళ్ళ దగ్గర ప్రెజర్ అనేది అప్లై చేయాలి, హ్యాండ్స్లో ఫింగర్స్ దగ్గర గ్యాప్ మెయింటైన్ చేస్తూ లూజ్గా మూవ్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ మీరు ఫాలో అవుతూ డాన్స్ మూమెంట్ చేయండి అండ్ మీ బాడీలో గ్రేస్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో చూసారు కదా మన బాడీలో ఉండే స్టిఫ్నెస్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో. మీకు ఇలాంటి టిప్స్ మరెన్నో కావాలనుకుంటే ఈ డిసెంబర్ నుంచి సెపరేట్గా మెన్స్ కోసమే నేను ఆన్లైన్లో గ్రూప్ డాన్స్ క్లాసెస్ని కండక్ట్ చేయబోతున్నాను. ఈ గ్రూప్ డాన్స్ క్లాసెస్ని అటెండ్ అవ్వడానికి మీకు ఎటువంటి డాన్స్ రానవసరం లేదు. మీరు కంప్లీట్ జీరో మైండ్తో రండి. నేను మీకు మంచి మంచి టిప్స్ ఇస్తూ మంచిగా మూమెంట్స్ని ట్రైన్ చేస్తూ మీ చేత అందంగా డాన్స్ అయితే చేయిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను ఉమెన్స్కి సెపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉమెన్ ఎవరైనా కొత్తగా డాన్స్ నేర్చుకోవాలి, అసలు డాన్స్ రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళు కొత్తగా డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలామంది కిడ్స్కి గ్రూప్ డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా మేము ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో మీరు ఎవరైనా కిడ్స్కి నేర్పించాలనుకుంటే వాళ్ళు కూడా మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేయించుకోవచ్చు. సో మీకు నా ప్రజెంటేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మెన్స్ డాన్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.